మనోరంజని న్యూస్ ప్రతినిత్యం ప్రజలకు. పల్లె సోయగాల్లో, భక్తి పరిమళాల్లో, మహిళల చేతుల్లో ఒక్కొక్క కొబ్బరి ఆకులతో అల్లుతూ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి కళకు రూపం వచ్చింది. ఒక్కొక్క కొబ్బరి ఆకుతో అల్లిన అల్లికలతో అద్భుత సృజనగా అవతరించింది అమ్మవారి రూపం. భక్తులు వీక్షించి అమ్మవారికి పూజలు చేస్తున్నారు. అమ్మవారి కొబ్బరి ఆకులతో మహిళలు తయారు చేసే అమ్మవారి విగ్రహం ఇది కేవలం ఒక కళాఖండంతో భక్తి, సంప్రదాయం, సృజనాత్మకత కలిసిన ఒక ఆధ్యాత్మిక సందేశం. పచ్చని ఆకుల అల్లికలో అమ్మవారి దివ్యరూపం దర్శనమిస్తుంటే భక్తులు ఆరాధనతో తలవంచి తమ కోరికలను మనసులో చెప్పుకుంటున్నారుంటారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి విగ్రహం తయారీ చూసి, గ్రామ మహిళల ఈ కృషి చూసి స్థానికులు మాత్రమే కాదు, అందరూ మెచ్చుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కొబ్బరి ఆకులతో తయారు చేసిన శ్రీ జ్ఞాన శ్రీ సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని చూడముచ్చటగా కళాత్మకంగా ఉంది అని కూడా ఆశ్చర్యపోతున్నారు గారి. పచ్చని ఆకుల అల్లికలో అమ్మవారి దివ్యరూపం దర్శనమిస్తుంటే భక్తులు ఆరాధనతో తలవంచి తమ కోరికలను మనసులో చెప్పుకుంటున్నారు. పల్లె మహిళల కొబ్బరి ఆకులతో అల్లి అద్భుతంగా తయారు చేసిన శ్రీ సరస్వతి అమ్మవారి చేతిలో ఉన్న ఈ కళాత్మకత మన భారతీయ సంప్రదాయాల గొప్పతనాన్ని మరొకసారి ప్రపంచానికి తెలియజేస్తోంది. భక్తితో చేసిన ప్రతి పని దేవుడి దగ్గరికి చేరుతుందనే నమ్మకానికి ఈ కొబ్బరి ఆకుల అమ్మవారి విగ్రహం ఒక సజీవ సాక్ష్యం. భక్తి, శ్రద్ధ ఇవి కలిసినప్పుడు సాధారణ ఆకులు కూడా దివ్యరూపం దాల్చుతాయని ఈ మహిళలు నిరూపించారు. ఇది మనోరంజని తెలుగు టైమ్స్ ప్రత్యేక కథ.